ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గమ్యం పురోగతులు, కళ ఆలస్యం, కష్టం అంతమైన దారి, కళ ధ్వంసం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆలస్యాలు అలక్ష్యాలు కాదు. వింటున్నారా? ఆలస్యాలు అలక్ష్యాలు కాదు. దేవుని చిత్తం అర్థం చేసుకోవడం ఒక విషయం, ఆయన సమయాన్ని తెలుసుకోవడం మరొక విషయం. మనం దేవునితో సమీపంగా నడిచినప్పుడు జీవితంలో ప్రతి దానికి కాలాలు ఉంటాయని నీవు అర్థం చేసుకోగలుగుతావు. భయంకరమైన చలికాలం ఎవరు విత్తనం నాటుతారు? అదేవిధంగా దేవుని మార్గాలు ఉన్నాయి. మనం కొన్ని వాక్యాలు చదువుదాం. అందులో కాలం అనే మాటను మీరు గమనించాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, మనం మేలు చేటి యందు విసుగగా యుందము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. తగిన కాలం. ఓకే. నెక్స్ట్ కీర్తన 1:3లో, అతడు నీటి కాలువల ఎర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతా సఫలమగును. కాలము చూసారా? మూడోది ప్రసంగి 3:1లో, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సమయము. ఓకే. నెక్స్ట్ 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. మీరు గమనించినట్లయితే ప్రియులరా, దీని కాలంలో తగిన కాలంలో ప్రశ్న అలాగే ఉండిపోయింది. నీ కాలం ఏమిటి? నీవు జరగాలనుకున్న కార్యం జరగనప్పుడు నీవు నిరుత్సాహపడుతున్నావా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే తగిన కాలం అంటే ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఏంటంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఖచ్చితంగా ఆ సమయంలో మరి ఆ కార్యం అనేటువంటిది నెరవేర్చబడుతుంది. కొంచెం సమయం పడుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనకి మనిషి జన్మించాలనుకోండి, ఖచ్చితంగా 9 నెలలు పడుతుంది. అలాగే మనకు ఒక ఏనుగుకు ఒక పిల్ల జన్మించాలంటే 1 year సమయం పడుతుంది. ఇలాగ ప్రతిదానికి కొంత సమయం పడుతుంటుంది అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం పడుతుంది. అది మనకు అర్థం కాకపోవచ్చు. కొన్ని వాటికి కొన్ని సమయాలు ఉంటాయి. ప్రతిదానికి సమయం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నట్లయితే దీని కాలంలో అంటే తగిన కాలంలో అనేటువంటి ప్రశ్న మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కొన్నిసార్లు చాలా ఆలస్యం అవుతుంటుంది. దాంట్లో చాలామంది ఓపికను కోల్పోతుంటారు అన్నమాట. ఆలస్యమైనప్పుడు వాళ్ళ జీవితంలో మరి సహనం కోల్పోతుంటుంటారు కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కొన్నిసార్లు మరి ఆలస్యం కాదు అనే సమాధానంతో వస్తుంది. దేవుడు కాదు అని చెప్పినప్పుడు అది అలక్ష్యం కాదు, లేక శిక్ష కాదు. ఆయనకు ఎల్లప్పుడూ ఏది శ్రేష్టమైందో తెలుసు. సో దేవుడు ఏదన్నా మనం ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ ఏం చెప్తాడంటే ఆయన ఎస్, లేకపోతే నో, లేకపోతే వెయిట్. అంటే ఓకే అని చెప్తాడు, లేదా కాదు అని చెప్తాడు, లేకపోతే వెయిట్ అని చెప్తాడు. ఇలాగా ప్రతిదానికి కూడా మరి ఎన్నో సమాధానాలు వస్తూ ఉంటుంటాయి. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించినప్పుడు
చాలా అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి అనుకున్నప్పుడు కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. వెయిట్ చేయాలి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే కాదు, అలక్ష్యం కాదు. దేవుడు కాదు అని చెప్పినప్పుడు అది నీకు గొప్ప విజయం. ఇక్కడే చాలామంది ఓడిపోతారనమాట. ఏంటంటే దేవుడు కాదు అని చెప్పినప్పుడు అది నీకు గొప్ప విజయం అన్నమాట. అది త్రోసివేయడం కాదు కానీ అది భద్రత. అది శిక్ష కాదు కానీ సిద్ధపరచుట. అది తృణీకారం కాదు కానీ పునః మార్గదర్శనం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించాలి. అది శిక్ష కాదు కానీ పదోన్నతి. ఆమేన్. ఇక్కడ దేవుడు కాదని చెప్పినప్పుడు యథార్థమైనటువంటి విశ్వాసము అవసరమైంది. అన్ని క్రైస్తవ శాఖల సంఘ కాపురులందరూ దానిని ఏ విధంగా పొందుకోవాలో బోధిస్తున్నారు. దానిని సొంతం చేసుకోవడం గురించి బోధిస్తున్నారు. దానిని ఏ విధంగా జయించాలి, దాన్ని పొందటానికి వారు మార్గాలు ఉన్నాయి. సత్యం ఏంటంటే నేను స్వస్థత పొందుకున్నప్పుడు దాని కొరకు విశ్వాసం అవసరం లేదు. నాకు స్వస్థత లేనప్పుడు విశ్వాసం అవసరం. సమస్తం ఒకే స్థలంలో కూర్చబడినప్పుడు మార్గదర్శకత్వం నిమిత్తం నేను బిగ్గరగా కేకవేయడం లేదు. తదుపరి అడుగు వేయడానికి నాకు నిశ్చయత లేనప్పుడు, తర్వాత ఏంటో నాకు తెలియలేనప్పుడు నాకు విశ్వాసం అవసరం. సమస్తం విడిచిపోయినప్పుడు నన్ను నిలబెట్టడానికి విశ్వాసం అవసరం కాదు. విశ్వాసం అవసరం కాదు అనే మాటతో నేను తికమక పొడిచినప్పుడు జరిగే సంగతి అదనమాట. దేవుడు కాదని చెప్పడానికి అత్యంత గొప్ప ఉదాహరణ ఆలస్యమని అనిపించవచ్చు. వింటున్నారా? అయితే మరి పదోన్నతికి తెరవబడినటువంటి అత్యంత గొప్ప ద్వారం అపోస్తలుల కార్యముల పుస్తకంలో కనుగొంటాం మనం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన శుభవార్త బోధిస్తూ, సంఘాలు స్థాపిస్తూ, నాయకులను నియమిస్తూ ఆసియాలో పౌలు తన సువార్త 2వ దండయాత్రలో ఉన్నాడు. ఆత్మ కాదు అని చెప్పినటువంటి లేఖనాన్ని మీరు గమనించాలి. అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతీయా ప్రదేశాల ద్వారా వెళ్ళిరి. ముషియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఆమెన్. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, పౌలుకు 2 సార్లు కాదు అని చెప్పబడింది. పౌలు భక్తితో జీవించాడని మనకు తెలుసు. అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అతనికి చెప్పిన ప్రకారం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కాదు అనే మాటతో ఆటంకపరచబడ్డాడు. దేవుడు పౌలును సేవ విడిచి వెళ్ళమని చెప్పట్లేదు. పెద్ద ద్వారాలు మాత్రం మరి ఆయన తెరుస్తూ ఉన్నాడు. ఈ విషయం దేవుడు ముందుగానే అతనికి ఎందుకు చెప్పలేదు? నీవు నేను చేసిన విధంగా పౌలు ముందుగానే పరిగెత్తి అంతా గందరగోళం చేసి ఉంటాడని అనుకుంటూ ఉన్నాం. కాదు అనే అద్భుతం భౌగోళిక బహిరంగ సువార్త ప్రయాణాన్ని మార్చివేసింది. అది ఖచ్చితమైన నూతనమైన లక్ష్యానికి పౌలు నడిపించింది. అది మాసిదోనియాలో జరిగినటువంటి పరిచర్య. ఆ విధంగా ఐరోపా నేల మీద సాక్ష్యం ప్రారంభమైంది. అపోస్తలుల కార్యాలు 16:10లో చూసినట్లయితే, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం చేసేదిమి. గమనించాలి, పౌలుకు క్రొత్త దేశం తెరవబడింది. దేవుడు చెప్పిన కాదు అతనికి పదోన్నతి, అది పునఃమార్గ దర్శనం. కాబట్టి దేవుడు కాదు అన్నాడంటే అది మూయబడిందని అనుకోవద్దు. దేవుడు కాదు అన్నాడంటే పదోన్నతి, దానికంటే బెస్ట్ ఇవ్వటానికని అర్థం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయ్యో దేవుడు ఎందుకని కాదంటున్నాడు, దేవుడు ఎందుకని ఆలకించట్లేదు, దేవుడు ఎందుకని జవాబు ఇవ్వట్లేదు అనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నట్లయితే, దేవుడు కాదు అన్నాడంటే ఇంకా మంచి పదోన్నతి నీకు ఇవ్వటానికి ఆయన అలా చేశాడు. ఆయన మేలు చేసే దేవుడు. ఇప్పుడు పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతారు, మనం కాదు అన్నామంటే అది వాళ్ళకి కీడు చేస్తుందని తెలుసు కాబట్టి కాదు అంటున్నాం. అంటే అలా కాదు అన్నామంటే దానికంటే మంచిది
ఇస్తాడు. హల్లెలూయా. దానికంటే మంచిది ఇవ్వటానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు అని అర్థం అన్నమాట. హల్లెలూయా. ఈ సత్యం మీరంతా కూడా గ్రహిస్తున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. సరే, దేవుడు కాదని భిన్నమైనటువంటి ప్రజలకు చెప్పిన సందర్భాలు లేఖనాల్లో చాలా ఉన్నాయి. మరి నేను ఒక 7-8 విషయాలు నేను చూపిస్తాను, దేవుడు కాదన్నటువంటి విషయాలు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25-26 వచనాల్లో చూసినట్లయితే మోసే అక్కడ ఈ యొక్క సందర్భంలో దేవుడు కాదన్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయం 7-9 వచనాల్లో పౌలుతో దేవుడు కాదన్నాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 45వ వచనంలో ఇశ్రాయేలీయులతో దేవుడు కాదన్నాడు. 2 సమూయేలు 7:11, 7:1-29లో దావీదు. మత్తయి సువార్త 26:39-46 వచనంలో గెత్సెమనే పొలంలో యేసుప్రభువు ప్రార్థన చేస్తుంటే ఆ శిలువమాలను తప్పించమని దేవుడు కాదన్నాడు. ఇర్మియా గ్రంథం 21:2-6లో రాజు అయిన సిద్కియా ప్రార్థన దేవుడు కాదన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 5-58 వచనాలు చూసినట్లయితే జకరియా ఎలిజబెత్ల విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నుండి కాదు అని నీవు వివేచించినటువంటి సందర్భంలో నీ విశ్వాసము ద్వారా నీవు పని చేయుటకు సహాయపడు నిమిత్తం సాధారణ క్లుప్త వివరణ నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా దేవుడు కాదు అని చెప్పినప్పుడే మరి ఉండే జాబితాలు, దేవుడు కాదు అని చెప్పినప్పుడు ఉండే జాబితాలు ఏంటంటే, కాదు నేను ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఆమేన్. కాదు ఇప్పటి కొరకు, కాదు నీవు తలంచిన ప్రకారం ఇది జరగదు. హల్లెలూయా. చూసారు, కాదు దేవుడు కాదు అని చెప్పినప్పుడు ప్రత్యక్షతలు చూసినట్లయితే దేవుడు కాదు అన్నాడు, కానీ అక్కడ ప్రత్యక్షతలు వస్తావనే. ఈరోజు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు కాదు అంటున్నాడు. నువ్వు ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నావు కానీ దేవుడు కాదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు కాదు అని చెప్పినప్పుడు ప్రత్యక్షతలు మనం చూసినట్లయితే నీ జీవితంలో మొదటిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, ఆమేన్. దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు, ఆమేన్. దేవుని కాలమానం పరిపూర్ణమైంది, ఆమేన్. నీ సంబంధం రాజీ పడుతూ ఉంది, ఆమేన్. దేవునికి ఏది శ్రేష్టమైందో తెలుసు, ఆమేన్. కాదు అనే అంశం మీద నీవు ప్రతిస్పందించిన తర్వాత ఇప్పుడు నీ స్పందన కీలకమైన అంశంగా మారుతుంది. దేవుడు కాదు అని చెప్తున్నట్లయితే నీ జవాబు ఏమిటి? దేవుడు కాదు అని చెప్పిన జవాబుకు ఒక ముగింపు తలంపు ఏమిటంటే, గెత్సెమనే తోటలో యేసు చేసిన ప్రార్థనకు దేవుడు అవును అని చెప్పినట్లయితే మనం ఎక్కడ ఉండేవారు? కష్టం. ప్రియులు గమనించాలి, ఇక్కడ మరి కళ, ఆలస్యం, కష్టం. మూడవదిగా కష్టం అని చూసినట్లయితే ఇక్కడ మనం బాధ, శ్రమలు, హింసలు అనే విషయాలు ఇవన్నీ కూడా కొట్టివేస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మనం పైన ప్రస్తావించిన విధంగా కొన్ని అంశాలు కొందరిని నిరుత్సాహపరుస్తాయి. అయినప్పటికీ ఒక అంశానికి నిలిచి ఉన్నటువంటి ఆటంకం ఏంటంటే కలవరం, చిరాకు, లేక కళ, గందరగోళం, దర్శనం ఎల్లప్పుడూ కూడా పారదర్శకంగా స్పష్టత కలిగి ఉండదు. మనం సాధారణంగా ప్రారంభం మరియు ముగింపు అర్థం చేసుకుంటాం. లక్ష్యం గుండా చేరినటువంటి ప్రయాణం మర్మం. ఇది గమ్యాల మధ్యలో ఉన్నటువంటి గీత స్పష్టత లేనటువంటిది. ఇది అభివృద్ధిలో భాగమై ఉంది. ప్రశ్నలు మనందరిలో కేకలు వేస్తూ ఉన్నాయి. అయితే ఏంటి, ఆయన చూపించట్లేదా? నేను ఓడిపోతే ఏంటి? ఇది ఎలా సాధ్యం అని మనం దేవునికి చెప్పే చక్కని సమయం ఇది. లూకా సువార్త 1:34లో అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనెను. చూసారా, ఇది ఆయన వల్ల మాత్రమే జరగగలదు. ఒకసారి నెల్సన్ మండేలా గారు ఈ విధంగా ప్రస్తావించాడు, మనకున్న లోతైన భయం మనం తక్కువ వారమని చెప్పి కాదు. మనకున్న లోతైన భయం ఏంటంటే లెక్కకు మించిన శక్తిమంతులమని. హల్లెలూయా. ఇది మన వెలుగు చీకటి కాదు, అది మనల్ని ఎంతో భయభ్రాంతులను చేస్తుంది. మేధావిగా, బొద్దుగా, తలాంతులతో లేక ఖ్యాతి కలిగిన వానిగా ఉండటానికి మనం ఎవరిని వాస్తవంగా నీవెవరూ కాకుండా ఉన్నావు.
నీవు దేవుని బిడ్డవు. నీవు చిన్నగా ఆడుట ప్రపంచాన్ని సేవించడం కాదు. కాబట్టి దేవుని సామర్థ్యంతో నమ్మకం ఉంచుటకు తీర్మానం చేసుకోండి. ఆయనకు అసాధ్యమైన కార్యమీ లేదు. యేసోబు కలను కనండి. నీ అనుమానాలను సవాలు చేయండి. నీ భయాలను త్రోసివేసి ముందుకు నడవండి. వినండి, ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చే క్షణాలు ఉంటాయి. బాప్తిస్మిచ్చి యోహానుకు సహితం అనుమానం వచ్చింది. అతడు బంధించబడి చెరసాలలో వేయబడిన తర్వాత ఆయన శిష్యులను యేసు దగ్గరకు పంపించాడు. రాబోవాడు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన? మత్తయి సువార్త 11:2 యోహాను కూడా అనుమానం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు ఆయననా, లేకపోతే ఎవరైనా ఇంకొకరు వస్తారా అని. అనుమానం ఎల్లప్పుడూ తప్పు అని సంకేతం కాదు. అతడు ఆలోచించేదానికి అది గుర్తు కావచ్చు అని ఆస్వాల్డ్ చాంబర్ చెప్పాడు. చూసారా, అనుమానం ఎల్లప్పుడూ తప్పు అని కాదు. జాగ్రత్తగా గమనించాలి. అనుమానం ఎల్లప్పుడూ తప్పు అని సంకేతం కాదు. అతడు ఆలోచించేదానికి అది గుర్తు కావచ్చు అని ఆస్వాల్డ్ చాంబర్ చెప్పారు. నాస్తికవాదం సత్యానికి మొదట అడిగని చెప్పబడింది. సత్యం ఉన్న గదిలోకి అనుమానం ప్రవేశాల గుండా వెళ్ళడం ప్రతి విశ్వాసి హక్కు అని చార్లెస్ స్విండల్ అన్నారు. నీవు ఆధారాలు చూసావు, భయంతో తగిన విధంగా ప్రతిస్పందించావు. ఆలోచిస్తూ ఉన్నావు, అయితే ఏంటి? అది ఏ విధంగా ఉండగలుగుతుంది? దేవుని యొక్క సాధ్యాసాధ్యాలకు సంబంధించమని చెప్పి నేను నీకు సలహా ఇస్తున్నాను. కష్టం గుండా ప్రయాణించి గమ్యానికి చేరు. ఓడిపోతానని భయపడొద్దు. నీవు అనేకసార్లు ఓడిపోయావు. అనేకసార్లు ప్రార్థించావు. నష్టపోయావు. ఫలితం విఫలమైపోయింది. వింటున్నావా? భయపడొద్దు. ఓడిపోతానని భయపడొద్దు. అసలే నడుచుటకు నీవు మొదటిసారిగా ప్రయత్నించినప్పుడు నీవు పడిపోయిన సంగతిని మర్చిపోయి ఉండొచ్చు. మనమందరం తల్లి గర్భంలోంచి వచ్చిన వెంటనే నడమ ఎవరో కూడాను. మరి దగ్గరగా 10 నెలలు 11 నెలలు 1 year లోపల నడకను ప్రారంభిస్తాం. ఎన్నిసార్లు ప్రారంభిస్తామో అన్నిసార్లు పడతాం. లేస్తాం, పడతాం, లేస్తాం, పడతాం, లేస్తాం, పడతాం. వింటున్నారా? గమనించాలి. కాబట్టి మనం నడకను ప్రారంభించిన మొదటిసారిగా ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు పడిపోయావు. ఈ సంగతి నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. ఈత కొట్టడానికి నువ్వు మొదటిసారిగా ప్రయత్నించినప్పుడు నీవు దాదాపు మునిగిపోయి ఉంటావు. నీవు మొదటిసారి బ్యాట్తో బంతిని కొట్టావా? బ్యాట్తో గట్టిగా బంతిని కొట్టేవారు అనేక పరుగులు చేస్తారు. హల్లెలూయా. చాలా వరకు బ్యాట్తో మరి బంతిని కొడతారు. ఓటమి గురించి చింతించొద్దు. నీవు ప్రయత్నం చేయనప్పుడల్లా కూడా నీవు పోగొట్టుకున్న అవకాశాల గురించి చింతించండి. వింటున్నారా? నువ్వు ప్రయత్నం చేయకుండా ఉన్నప్పుడు, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎన్ని అవకాశాలు కోల్పోతున్నావో వాటిని గురించి చింతించండి. ప్రయత్నం చేసి ఓడిపోవటం విజయమే. అంతమైన దారి ఇక్కడే మన మానవత్వం దైవత్వానికి లోబడాలి. ఈ మాటలు ఉపయోగించి ఇంకా మనం గమనించినట్లయితే, దేవుడు నీకు కళ ఇచ్చినప్పుడు దానితో ఉండు. అదే సమయంలో ఆ మార్గంలో నడచడానికి మొదలుపెట్టు. ప్రతి సమయంలో దేవుడు చేసే వాగ్దానం దాదాపు ఒక రకంగా గొప్పదై ఉంటుంది. క్రొత్తగా జన్మించిన కుమారుడు, క్రొత్తగా వెళ్ళే దేశం, క్రొత్తగా వెళ్ళే రాజ్యం, కొత్తగా వచ్చిన పునఃస్థాపన, తర్వాత నీ శక్తితో చిత్తంతో అధికారం చేపట్టడానికి నీవు ప్రారంభించు. కళ మీద ఆధిపత్యం తీసుకునడానికి ప్రయత్నించు. నిన్ను హెచ్చించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి కళ ఇవ్వబడలేదు, కానీ ఆయనను గణపరచడానికి ఇవ్వబడింది కళ. పతనమైన గాయపడిన ప్రపంచానికి ఆయన ఉద్దేశాలను నీవు నెరవేర్చే నిమిత్తం కళ ఇవ్వబడింది. కొన్నిసార్లు కళ మరణిస్తుంది. ఎందుచేతనంటే నీవు సొంత మార్గంలో వెళ్తున్నావు కాబట్టి. కొన్నిసార్లు కళ మరణిస్తుంది, ఎందుకంటే నీ స్వశక్తితో దానిని నెరవేర్చాలని ప్రయత్నిస్తున్నావు కాబట్టి. నీ కొరకు కళను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి. నీ గర్వం ఇప్పుడు రంగప్రవేశం చేస్తుంది. నీవు ఆధీనంలో ఉంచుకున్నావు. నీ లక్ష్యం కలగా మారింది, కానీ ఆయన లక్ష్యం కాదు. పునరుత్థాన వాస్తవంలో ప్రాముఖ్యమైన అంశాన్ని నీవు మర్చిపోవడానికి ఇది కారణమని నేను నమ్ముతున్నాను. ఆ అంశం ఇది ప్రియులారా. మరణం లేకుండా పునరుత్థానం లేదు. మరణం ఎల్లప్పుడూ పునరుత్థానానికి ముందుంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరణం ఎల్లప్పుడూ పునరుత్థానానికి ముందుంటుంది. నీవు పునరుత్థానం చూడాలని కోరినట్లయితే నీవు మరణ పాశాలతో ఉండాలి. నీ జీవితంలో పునరుత్థాన అనుభవం నీవు కోరినట్లయితే నీవు మరణించాలి. నూతన జీవితానికి లేపబడడానికి ముందుగా నీలోకున్న పాత స్వభావానికి నీవు మరణించాలి. నీవు క్రీస్తుతో లేపబడడానికి ముందు నీవు ఆయనతో సమాధి చేయబడాలి. సమాధి నుండి నూతన వ్యక్తిగా లేపబడడానికి ముందు పాత పురుషుని శరీర కార్యాలు నీవు సిలువేయాలి.
ఇది లేఖనంలో ఉన్నటువంటి ఎంతో ప్రాముఖ్యమైన అంశాల్లో ఒకటి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసినటువంటి గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి సావకుండా నెడలది ఒంటిగానే ఉండును, అది చచ్చిన నెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనును అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడించవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతన్ని గణపరచును. యోహాను సువార్త 12:23, 24, 25, 26 వచనాలు మనం చదివాం. ప్రియులు గమనించాలి, నీవు విత్తినప్పుడు, లోబడినప్పుడు, లేక దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు అది ఎల్లప్పుడూ ఎన్నో రెట్లుగా తిరిగి వస్తుంది. ఆమేన్. కాబట్టి దారి అంతాన్ని నీవు గద్దినప్పుడు, వింటున్నారా, దారి అంతాన్ని నీవు గుద్దినప్పుడు నీవేం చేస్తావు? కళ ఎప్పుడు మరణిస్తుంది? నీవు రోధిస్తున్నావా, దుఃఖిస్తున్నావా, లేక విడిచి వెళ్తున్నావా? కొందరు కళలను సమాధి చేస్తూ ఉన్నారు, నిరీక్షణైనటువంటి స్థితిలో మునిగిపోతున్నారు. కొందరు దేవుని విడిచి వెళ్ళిపోయారు. యెషయా 6:66 మీరు చూడొచ్చు. కొందరు పారిపోయే పన్నాగాన్ని పన్నుతూ మాదక ద్రవ్యాలు, సారా, లైంగిక కార్యాల ద్వారా తాత్కాలికమైన ఉపశమనం పొందాలని చెప్పి చూస్తూ ఉంటారు. చాలామంది ఎన్నడూ తిరిగి నిలవలేకపోయారు. కొందరైతే ఆత్మహత్య ఆలోచనతో ఉంటూ ఉన్నారు. అంతము ముందు లేకుండా నూతన ప్రారంభం ఉండదు. క్రైస్తవునికి పోగొట్టుకున్న కాలం వెంబడి వచ్చే నిరీక్షణకు ఆధారం యేసుక్రీస్తు, క్రీస్తు యేసు. హల్లెలూయా. పునరుత్థానం గావించడంలో ఆయన ఉత్తమైనటువంటి వాడు. ఆ విషయాన్ని మరి లాజర్ని అడగండి. అంతమైన కళలను పునరుద్ధరించడానికి కొన్నిసార్లు ఆయన జోక్యం చేసుకుంటాడు. కొన్నిసార్లు ఆయన మన కళలను మరణించడానికి అనుమతిస్తాడు. ఎందుచేతనంటే అవి మన విగ్రహాలుగా మారతాయి. మన కళల కంటే ఆయన మనకు ఎక్కువగా ప్రాముఖ్యమై ఉన్నాడో లేదో కొన్నిసార్లు ఆయన పరీక్షిస్తాడు. అప్పుడు మనం ఎన్నడూ నిరీక్షించినటువంటి విషయానికి మించి కళలకు బదులు వాస్తవాన్ని ఉంచుతాడు. నూతన కళ కనడానికి మనం చాలా వృద్ధులం అని క్రైస్తవులు ఎన్నడూ చెప్పకూడదు. ఎందుచేతనంటే మన జీవితాలు క్రీస్తునందు శాశ్వతంగా భద్రపరచబడి ఉన్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరణము ద్వారా జీవం వస్తుందనే అసంభవాన్ని యేసు చూపించాడు. కళ ఉపద్రవం. ఈ ప్రపంచంలోకి నీ ఘనమైన ప్రవేశానికి ముందు దేవుడు ఆదిలోనే నీ కొరకు గొప్ప గమ్యాన్ని, ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆయన నీ గురించి ఆలోచించాడు. నీ ప్రత్యక్షత కొరకు ప్రణాళిక వేశాడు. ప్రపంచానికి నీవు అవసరం, దానిని దేవుడు నీలో ఉంచాడు. నీలో దాగి ఉన్న వాస్తవాన్ని విడుదల చేయడానికి ఇదే అనుకూల సమయం. గమ్యాన్ని దేవుడు చుట్టూ ఉంచాడు. ఆ విధంగా ఆయన పనిచేస్తాడు. నీవు ఆయన బిడ్డవు కాబట్టి ఇది కూడా నీలో ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం ప్రపంచ గమ్యాన్ని ప్రస్తావించినప్పుడు ఈ స్థలం కొరకు నీవు రూపించబడ్డావని చెప్పి మనం సర్వసాధారణంగా చెప్తూ ఉన్నాం. దేవుడు నీ కొరకు ఏర్పరిచినటువంటి స్థలం. అందుచేతనే ఆయన నీకు వరాలు, తలాంతులు, మరి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. నీ స్థలం నీవు సొంతం చేసుకోవాలని ప్రపంచం ఎదురు చూస్తుంది. గజిబిజి ఆటకు అవసరమైనటువంటి ఆట వస్తువులన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఎంపిక మాత్రం నీదై ఉంది. నువ్వేం చేస్తావు ప్రియులారా? గమ్యం చేర్చే దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో, నిన్ను ఏ విధంగా చూస్తున్నాడో కొన్ని లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. చూసినట్లయితే ఇక్కడ 139వ కీర్తన 13 నుంచి 16 వచనాలు చదివినట్లయితే, నా అంతరింద్రియమును నీవే కలగజేసి నా తల్లి గర్భమందును నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బహుగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాస్థలములలో విచిత్రంగా నిర్మించబడినవాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూసెను. నియమింపబడిన దినములు ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. నీవు పుట్టకముందే దేవుడు తన ప్రణాళికల్లో నడవాలని కోరాడు. బలవంతంగా కాదు,
వెలుగు నీ మీద ప్రకాశింపక ముందే, నీ అవయవాలు రూపింపబడక ముందే, నీ గురించి సమస్తం నీవు పుట్టక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుని రాజ్యంలో కలిసి లేకుండా, ఈ విశాల ప్రపంచంలో దూర ప్రాంతం లేక, చీకటి మూల ప్రదేశం అంటూ వాస్తవంగా ఏదీ లేదు. ఆయన సన్నిధి, రాజ్యము, ఆయన పరిశీలన, ఆయన కార్యాలు దేవుని రాజ్యంలో ఉన్నాయి. ప్రతి చోట ఆయన చెయ్యి నిన్ను నడిపిస్తూ ఉంది. ప్రతి చోట ఆయన కుడి చేయి శక్తి నిన్ను నిలబెడుతూ ఉంది, ఆపుతూ ఉంది. ప్రతి చోట దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంతో ఉంటాం. ఆయన నిన్ను రూపించాడు, ఈ క్షణం కొరకు, ఈ సమయంలో నిన్నుంచాడు. ఈ యొక్క లక్షణాన్ని మరి ఉదాహరించుటకు కొన్ని మాటలు మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఆయన నీ కొరకు ఇచ్చాడు, ఆయన నీకు అధికారం ఇచ్చాడు, ఆయన నీకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ సమయం కొరకు ఆయన నీకు ప్రాతినిధ్యం అప్పగించాడు, నిన్ను రూపించాడు. ఎఫెసీ పత్రిక 2:10 మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల చేటికే మనం యేసుక్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. దేవుని అద్భుతమైనటువంటి సృష్టిని అంతటిని చూడండి ప్రియులరా. అందులో నీవు ఆయన గొప్ప చేతి పని అయి ఉన్నావని చెప్పి గ్రహించాలి. హల్లెలూయా. సిద్ధపరచబడుట అంటే సాధారణంగా నీకు అవసరమైనవన్నీ ఆయన నీలో ఉంచాడని అర్థం. ప్రపంచాన్ని ప్రారంభించకముందే ఆయన నిన్ను వస్తువులతో నింపాడు. చేతి పని అనే మాట పరిపూర్ణమైన పద్యానికి సాహిత్య రచయిత రచించినటువంటి గ్రంథం. మనం ఆయన నైపుణ్య చేతుల పని అయి ఉన్నాం. మనం ప్రపంచానికి ఆయన ఇచ్చినటువంటి బహుమానాలు. మరి క్రిస్మస్ కాలంలో మన ప్రియులకు శ్రేష్టమైన బహుమానాలు ఇవ్వాలని ఇష్టపడతాం. అదేవిధంగా ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు గమనించండి. మనం లోపలికి నడవాలి. మనం క్రీస్తునందు నడిచినప్పుడు మనం గమ్యానికి వెళ్ళే దారిలో ఉంటాం. ఫలితం వస్తుందనే నిశ్చితతో మనం నడుస్తాం. పాపం మీద జయం, సాతాన్ని జయించడానికి శక్తి కలిగి ఉంటాం. మనం చేయవలసిన అనునాదం ప్రకారం మన వారిలో నడవాలి. నడుచుట అనే క్రియ చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. ఇది జీవిత నూతన విధానం. 2వ వచనంలో వివరించిన జీవిత పాత విధానానికి వ్యతిరేకం. వారిలో నడవాలి. ఇంకెంత మాత్రం అతిక్రమాల్లో, పాపాల్లో ఉండకూడదు. 1-2 వచనాలు. కాబట్టి పౌలు పిలిపిలకు ఈ విధంగా చెప్పగలిగాడు. ఫిలిప్పీ 1:6 మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. నీవు ఇక్కడ ఉనికి కలిగి ఉండటానికి లేవు, అయితే ఒక తేడాను చూపటానికి ఉన్నావు. ఈ రోజున ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక, నడిపించి స్థిరపరచునుగాక. ఆమేన్.